అలా వరుసగా ఆయన చేసినటువంటి అసుర సంహారాల్లో రెండవది శకటాసుర సంహారం. అది ఎలా జరిగినది అంటే స్వామి బోర్లా పడినప్పుడు ఉత్సవం చేశారు. ఇవి పూర్వం రోజుల్లో జరిగేవండి, ఇప్పుడు అవేవి తెలియదు అసలు. అసలు పుట్టినరోజులు ఎందుకు చేస్తారు, ఇవి ఎందుకు చేస్తారు, ఏవి తెలియని రోజుల్లో ఉన్నాం. పుట్టినరోజు పిల్లల్ని పిలిచి పార్టీలు చేసుకోవడం, కానీ ఆ సమయంలో ఒక రక్ష పిల్లవాడికి ఇవ్వడం. అలాగే అప్పుడు నెల నెలా కూడా నక్షత్రం రోజున చేసేవారు. పైగా ప్రత్యేకించి ఏంటంటే ఔత్థాని కౌతుకాప్లవే అన్నారు ఇక్కడ. ఔత్థానిక కౌతుకాప్లవే. ఔత్థానిక అంటే బోర్లా పడినప్పుడు, ఆ తిరగబడినప్పుడు చేసేటువంటి ఉత్సవం. పైగా అది కూడా జన్మర్క్ష యోగే, జన్మ నక్షత్రం వచ్చినటువంటి రోజున ఉత్సవం చేశారు. ఆ ఉత్సవంలో చాలా చక్కగా పువ్వులు, పళ్ళు, కానుకలు ఇవన్నీ కూడా పిల్లవాడిని కూడా చక్కగా స్నానం చేయించి మంత్రములతో ఆశీర్వదింపజేశారు. విప్రులను పిలిపించి వాద్యఘోష, గీతాలు ఇవన్నీ కూడా. ఇదొక ఉత్సవం. ఎన్ని ఉత్సవాలండి! కృష్ణుడు ఉంటే ప్రతిరోజు ఉత్సవమే, అడుగడుగున ఆనందమే. అలాంటి ఉత్సవం జరిగినప్పుడు అనేక మంది పేరెంటాళ్ళు, బంధువులు వచ్చారు. ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టి వచ్చినటువంటి పేరెంటాల్ని సమాగతాన్ పూజయతి ప్రజౌకసహ ఔత్థాని కౌత్సుక్య మనస్విని. ఆ బోర్ల పడిన ఉత్సవానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడానికి యశోదమ్మ వెళుతూ పిల్లవాడు నిద్రపోతున్నాడు కదా అని ఉయ్యాల్లో పెట్టి వెళ్ళింది. అప్పుడు ఇంకా నెలల పిల్లాడైనా బోర్ల పడ్డాడంతే, ఇంకా కదలడం అవి ఇంకా లేదు. అలా పడుకోబెట్టి ఆవిడ వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో రకరకాల పాత్రలు, దాని నిండా పాలు, పెరుగు ఇత్యాది వస్తువులన్నీ పెట్టిన బండి ఉన్నది. ఆ బండి ఆశ్చర్యకరంగా కదిలి వచ్చి ఈ పిల్లవాడి పైకి వస్తున్నది. ఆశ్చర్యంగా ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ కాళ్ళని తాపుతున్నాడు బండిని. ఆ బండి మొత్తం ఎగిరి పడిపోయిందండి. ఆ బండిలో ఉన్నటువంటిది శకటాసురుడైన రాక్షసుడు. ఆ రాక్షసుడు సంహరింపబడ్డాడు. అంత చప్పుడు విని మళ్ళీ అందరూ అక్కడికి వచ్చారు, ఏమైపోయింది పిల్లవాడికి అని. చూస్తే బండి అలా పడిపోయింది. ఈ బండి పడడానికి అవకాశం లేదే, ఎలా పడిపోయింది ఇక్కడ అని ఎవరికి వారు అంటూ ఉంటే కొందరు పిల్లలు మాత్రం వచ్చి చెప్పారు. ఊచురవ్యవసితమతీన్ గోపాన్ గోపిశ్చ బాలకాహ. వాళ్ళు వచ్చి చెప్పిందంటే ఇక్కడ ఈ పిల్లవాడు ఏడుస్తూ ఈ పాదంతో తన్ని దీన్ని పడేసేయడు అని పిల్లలు చెప్తున్నారు. ఈ పిల్లలు సరిగ్గా చూసుండరు, ఏదో తెలిసి తిరిగి మాట్లాడుతున్నారు అనుకున్నట్టు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళు పాపం చెప్పింది నిజమే, కానీ పెద్దవాళ్ళు అది గమనించలేదు. అదే నతే శ్రద్ధదిరే గోప బాలభాషితమిత్యుత. ఇది పిల్లల మాటలే, వాళ్ళు తెలియదు పాపం అనుకున్నారు వాళ్ళు. బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభోభాగంబుపై చట్వనన్ కాలం తన్నుట ఎక్కడ. ఎలా తన్నేడంటే ఇది కింద పడ్డం కదా, ఆకాశం పైకి ఎగిరి మొత్తం పడింది అక్కడ. అలా కొట్టాడు అనుకున్నారు. వెంటనే ఆ పిల్లవాడు ఏడవడం మొదలెట్టాడు. అంటే వీళ్ళు చర్చ మొదలెడితే ఎక్కడికో వెళ్ళిపోతుందని అని అప్పుడు ఏడ్చాడు. ఆ ఏడుస్తున్న పిల్లవాడిని తీసుకుని రుదంతం సుతమాదాయ యశోదా గ్రహ సంకిత. మళ్ళీ గ్రహ సంకిత, ఏ బాలగ్రహమైన సోకిందేమో అనుకుంటూ ఏడుస్తున్న వాడిని ఓదార్చి అక్కడున్న వేదవేత్తన బ్రాహ్మణుల్ని పిలిపించి గ్రహాలను దూరం చేసే మంత్రాలు పఠింపించి తన స్తన్యమిచ్చి అంటోంది. అలసితివి గదన్న ఆకుంటివి గదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న. ఆ యశోద అయిపోయి పోతన గారు ఇక్కడ ఆ కృష్ణుడు అంత లాలిస్తున్నారు ఇక్కడ. చన్ను గుడువమన్న సంతసపడుమన్న అనుచు చన్ను గుడిపి అర్భకునకు. ఈ విధంగా పిల్లవాడికి పాలు పెట్టి మళ్ళీ పడుకోబెట్టింది.